మంచం, నిద్రపో. హల్లెలూయా. మాంత్రికులందరూ ఈరోజు నిద్రపోబోతున్నారు. నీ పేరు పట్టుకున్న వెంటనే దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. వాళ్ళంట నిమ్మకాయలు, కొబ్బరికాయలు అవి అన్నీ పట్టుకొని పేర్లు రాసి ఆ పేర్ల మీద నిమ్మకాయలు పెట్టి పసుపులు అవి ఇవి వేసి అన్ని చదువుతూ ఉంటారంట. హల్లెలూయా. అవి చదువుతున్నప్పుడు నువ్వు ప్రార్థన పరుడు అయితే దేవుడు చూపించి నీకు ఇది జరుగుతుంది, ప్రార్థనలో ఉండు, వాటిని ఇరగొట్టు, ప్రార్థన చేసి దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే నేను అవన్నీ అనుభవిస్తూనే ఉన్నాను, దేవుడు నడిపిస్తున్నాడు. ప్రార్థన పరురాలు కాకపోతే అమాంతం వచ్చి పడుతుంటాయి. హల్లెలూయా. ఈరోజు సింహంలో నిద్రపోయినట్టు మాంత్రికులు నీ పేరు చదువుతున్నప్పుడే వాళ్ళకు నిద్ర వచ్చును గాక, వారికి నిద్రపోతులైపోదురు గాక, వాళ్ళ క్రియలు పని చేయకుండా ఉండును గాక. ఆదికాండము 20వ అధ్యాయంలో సారాను ఏం చేశారు? ఎవరమ్మా సారాను? అబీమేలు కదా. సారాను అబీమేలు చూసి చాలా అందగత్త, చాలా సుందరవతి, ఈమెను రాదు ఆయక, ఈమెను నా దగ్గరికి తీసుకురండి ఈ రోజు అని పిలిపించాడంట. పిలిపిస్తే అబ్రహాము పోయి అన్నాడంట, అయ్య అమ్మ తల్లి, నువ్వు అక్కడికి పోకుంటే నేను నీ భర్తనని చెప్పినానంటే నన్ను చంపి నిన్ను పట్టుకుంటాడు ఆయన, కాబట్టి నేను నా చెల్లెలని చెప్పు. ఎందుకండి ఇలాంటి భర్తలు? హల్లెలూయా. అందరు కాదు, కొందరు. బాధపడకండి, మిమ్మల్ని అందరిని అంటలేదు, మంచోళ్ళు ఉన్నారు. అయితే ఆ ప్రకారంగానే సార్ ఏం చేసింది? ఆయన చెప్పినట్టు అబీమేలు దగ్గర చేసి ఆమెను పట్టుకుంటాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకున్న తర్వాత. అయితే అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అందరిని తీసుకెళ్లిన తర్వాత సారాను ఆ రోజు ఆ రాత్రిలో ఆమె దగ్గరికి వెళ్ళాలని, ఈ యొక్క రాజు పుట్టిన పాడుపొద్దుతో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు వెంటనే ఆయన మంచం మీద నుంచి లేయకుండా కాలు చేతులు పడిపోయినాయి. దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నువ్వు స్త్రీవని భయపడదు, దేవుడు కలిగి ఉండు. హల్లెలూయా. స్త్రీ అయినా పురుషుడైనా బలవంతుడైనా యుద్ధశూరుడైనా దేవుడు లేకపోతే గనక నీ జీవితం జీరో. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, సింహంలో నిద్రపోతున్నప్పుడు దానియేలును వేసిన స్థలంలో మళ్ళీ దానియేలును బయటికి తీసేంత వరకు అవి లేకుండా నిద్రపోతా ఉన్నాయంట. నీకు వ్యతిరేకంగా ప్రతి శత్రువు కూలిపోబోతున్నాడు. నువ్వు శత్రువు పక్కల కూర్చొని రాబోతావు, నీకు అపాయం రాదు. శత్రువు నువ్వు కలిసి ఒకే చాట కూర్చునే నీకు అపాయం రాదు. హల్లెలూయా. దేవునికి ఏ కార్యాలు చేస్తారమ్మా? దేవుని మేము దేవునిని వెరిగిన వారము. చెప్పు మేము దేవుని ఎరిగిన వారము, గొప్ప కార్యములు చేస్తాము. చూస్తాను, శత్రువు ఓడిపోతున్నాడు, శత్రువును కూల్చేస్తున్నాడు. నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుని కార్యములు నేను కూడా చేయబోతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, అట్టి కార్యములు దేవుడు మనకు చేయాలి. హెచ్కేఎల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకొని నేను ముగిస్తాను. మనకు ముందుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. 36వ అధ్యాయము 26వ వచనం హెచ్కేఎల్ గ్రంథం. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను నేను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దీవెనలు పొందుకోవాలంటే నూతన హృదయం కావాలి, నూతన మనస్సు కావాలి. నువ్వు ఉన్నట్టుగా ఉండి హృదయాలు పొందుకోలేవు. పాపం చేస్తూ నేను పాపం చేయాలా, దేవుని కార్యాలు చేయాలా, నేను దేవునికి ఇవ్వకుండా ఉండాలా, ఆశీర్వాదాలు రావాలా, ఇవన్నీ కుదరవు. దేవుని వాక్యంలో ఉన్నట్టు నువ్వు జీవించాలి. సారా ఒకవేళ ఆ బిడ్డను దేవుడు ఆ రోజు ఆ రాజు చేతికి అప్పగించకుండా కాపాడినాడు. ఎందుకు కాపాడినాడంటే ఆమె నూతన హృదయం కలిగింది, ఆమె అందగత్తై ఉన్నది, సౌందర్యవతై ఉన్నది, కానీ దేవుని కూడా ఇష్టంగా ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రగా బుర్రగా ఉన్నామని ఏమి రెచ్చిపోవద్దు. దేవుని బిడ్డ స్త్రీలు కానీ ఎవరైనా పురుషులైనా, నేను ఎర్రగా ఉన్నాను, నాకు ఎర్రటెబ్బయ్య కావాలి, నేను తెల్లగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను అట్లా అనుకోవద్దు. నువ్వు ఎట్లనే దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుని గణపరచాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. నువ్వు గొప్ప కార్యములు నువ్వు పొందుకున్నదుగాక. గొప్ప కార్యం. దేవుని బిడ్డలారా, మన దేవుడు దహించు అగ్నిగా ఉంటున్నాడు. ఏ అగ్ని అమ్మా? దహించు అగ్ని. ఆ యొక్క మృగము, సింహము అనే యొక్క మృగము అభిషక్తిని గుర్తుపట్టింది. మనం గుర్తుపడుతున్నామా? అభిషక్తులను, సేవకులను. అభిషక్తులు అంటే ఎవరు? సేవకులు అంటే ఎవరు? గుర్తుపడుతున్నామా? ప్రవక్తలు అంటే ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తలంటే ప్రవక్తలు ప్రవచించినటివి జరిగినప్పుడు నీ జీవితంలో ఆ మాట జరుగుతుందో వాళ్ళు ప్రవక్తలు. అభిషక్తులంటే దయ్యాలను, రోగాలను, వ్యాధులను విరగొట్టి దేవుని నామానికి మహిమార్థంగా జీవించేవారు అభిషక్తులు. సేవకులు అంటే బైబిల్ కాలేజ్ చేసి దేవుని పిలుపులో జీవితాలు త్యాగం చేసిన వారికి దేవుని కృప నిండుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కాడ ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని ఆత్మను సంపాదించుకున్నావంటే 2025 సంవత్సరంలో నువ్వే ధన్యురాలువు, నువ్వే ధన్యుడవు. సారాను రప్పించినట్టుగా నిన్ను దేవుడు కాపాడబోతున్నాడు. ఇదిగో సింహముల నుండి దానియేలును విడిపించినట్టుగా నీ ప్రాణాన్ని, నీ వ్యాధిని, నీ ఆస్తిని, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ పొందుకోవడానికి మీకు ఒకటి కావాలి. ఏం కావాలి? నూతన హృదయం. ఇప్పుడు నూతన హృదయం కాదా మా లోపల ఉండేదని అనుకోవచ్చు. నూతన హృదయం ఉండేవారు ఎలా ఉంటారంటే అన్ని విషయాలలో దేవునికి లోబడతారు. దినదినము నూతన హృదయము ఆయన కృపతో నింపబడతాడు. వాక్యంలో జీవించాలి. హల్లెలూయా. ప్రతి వారం మందిరానికి రావాలి. ప్రతి విషయంలో దేవునికి దశభాగం ఇవ్వాలి. స్తోత్రాలు. ఎందుకు చెప్తున్నారంటే నువ్వు దీవెనలు పొందుకోవడానికి ఒక తాళం చెవులు. మలాకి 3:10 చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించు, ఆకాశపు వాక్యాలను తెరిచి నేను పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు పట్టజాలని దీవెనలు పొందుకోవాలంటే ఆయనకు ముందు నువ్వు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? తాళం చెవులు కావాలి నీకు. ఆయనకి ఇచ్చే తాళం చెవులు నీ కాడ ఉన్నాయా? నీకాడమ్మా? నీ కాడ తాళం చెవులు? నా కాడ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను దేశభాగం ఎప్పుడు ఇయ్యను, ఎంత అంటే అంత ఇస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఈ వాక్యం కావాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ పంటలు దేవునికి ఇస్తున్నావా? మూటలు ఇట్లా మా ఊర్లో మా ఊర్లో కూడా పల్లెటూరు ఇట్లనే పెంటకోట సంఘం చిన్నప్పుడు మేము వెళ్ళేటోళ్ళము. మందిరం సగం వరకు ఇట్లా నింపి మూటలు ఇట్లా పైకి వేసింటారు. హల్లెలూయా. వాక్యంలో ఉండేది అక్కడ జరుగుతుంది. నా మందిరంలో సమృద్ధిగా ఆహారం వండినట్టు తీసుకొని నిధులను అప్పుడు నువ్వు పట్టుదల నువ్వు ఉండేటివి ఈ 100 రూపాయలు మారిస్తే అయిపోతుందేమో. 100 రూపాయలు దేవునికి ఇస్తే కనుక రేపు నాకు పాలకు కావాలా, రేపు నాకు ఛార్జింగ్ కావాలా, ఇవన్నీ సైతాన్ గారు తెచ్చి పెట్టే ఆలోచనలు. నువ్వు కొత్త ఆశీర్వాదాలు పొందుకోకుండా వాడు నీ బ్రెయిన్ లో ఫిక్స్ చేసి పెట్టాడు, ఫీడ్ చేసి పెట్టాడు కదా, ఫీడ్ చేసి పెట్టాడు. నీ బ్రెయిన్ లో ఫీడ్ చేసి పెట్టాడు. కొత్త ఆశీర్వాదాలు ఇక నువ్వు చూడవు. ఇక నువ్వు ఉన్నట్టే ఉంటావు. 10,000 ఉన్నాయా? 10,000లోనే ఉంటావు. ఎందుకు అమ్మగారు ఇట్టంటే నేనేం చేయలేదు, వాక్యం చెప్తుంది నా మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈ పాస్టర్లు పొందుకున్నట్టుగా కారు కానీ ఇండ్లు కానీ ఏమైనా పొందుకోవాలనుకుంటున్నారు? మీరు ఆలోచన చేసుకోండి. మీకు ఏమైనా ఇంత రోషం తగిలిందా? ఈ సాక్ష్యం చెప్పినప్పుడు రోషం తగిలిందన్న వరుస అయిపోయి ఎత్తండి. రోషం ఇవేరే సరే, ఆయన కారు పొందుకున్నాడు. మీకు ఆయన స్టేజ్ లో దేవుడు కారు ఇస్తానన్నాడు, కారే ఇచ్చినాడు. ఏరే తీయలేదు. మీకేది కావాలనుకుంటున్నారు? ఈమెకైతే మంచి సంబంధం రావాలి, దేవుని బిడ్డ రావాలి. అవును, అది నీ అవసరం. అది హల్లెలూయా. మీ అవసరాలకు మీరు ఏది కావాలనుకుంటున్నారో మీరు అది ప్రార్థన చేసుకోండి. 2025లో ఆశీర్వాదాలు మోసుకొని అభిషేకం పోసుకొని అసలు మీకు ఎంత మంచి వాక్యం విడుదలైంది. 50 రోజుల తర్వాత ఏం వాక్యమో? నిన్ను ప్రేమించి
ద్వితీయోపదేశక మంచి వాక్కు విడుదలైన ఆ వాగ్దానాలు పట్టుకొని మీరు ప్రార్థిస్తున్నారో లేదా కానీ నేనైతే ప్రార్థన చేస్తున్నా. నేను చేస్తున్నా, నేనే పొందుకుంటా. మీరు చేస్తున్నారో లేదా? మీకు దేవునికి స్తోత్రాలు కలుగును. దేవుని బిడ్డ, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు గనక మనమందరము గొప్ప కార్యములు చేస్తాం. చెప్పు, గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు చేస్తాం. అది ఏదైనా సరే జయము నాదే, గెలుపు నాదే. సింహములైన, ఎర్ర సముద్రమైన, దయ్యమైన, రోగమైన, చేతబడైన జయము నాదే, జయము నాదే. నీ పొలము ఈ సంవత్సరంలో మంచి పంటలు పండబోతున్నాయి. ఇదిగో దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, అయ్యా దేవుడు ఏదో మాట్లాడలేవని పేరు ఇస్సకమరందర శకిరి దీరి సహర రిది కామ సకనల రిహమర సిరి దరందర శల. గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అట్టి కృప మనకందరికి దయచేయునుగాక. సేవకులైన మాకును మా కుటుంబాలకు కూడా దేవుడు దయచేయునుగాక. సింహం లాంటి శ్రమలు ఉన్నాయేమో, బాధపడకు, భయపడకు. ఎవడైనా మనిషి కనపడితే భయపడుతున్నాడేమో, వాడిలో ఏసు రక్తం లేదు, నీలో ఏసు రక్తం ఉంది. నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. హల్లెలూయా. చేతుల పైకెత్తడం గట్టిగా. ఉజ్జీవంగా గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, మహిమగల కార్యములు యేసు నామములో జరుగునుగాక, జరుగునుగాక. మా మీద జరుగునుగాక, మీ మీద జరుగునుగాక. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.